అంటే ప్రపంచానికి చెప్పాలి సుమన్ మనసు పరంగా ఎంత మంచివాడు అనేది ప్రపంచానికి చెప్పాలి అంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ఆ సమయంలో ఆ గడ్డు కాలంలో మీకేమైనా అనిపించింది? నాకు పెద్ద ప్లస్ ఏంటంటే అప్పుడు సుహాసిని, సుమలత, భానుప్రియ అండి. నా గురించి తమిళనాడులో చాలా పెద్ద మ్యాగజైన్ అండి, కుముదం చెప్పి ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా పెద్ద హెల్ప్ అయిందండి. సుమన్ అంటే ఎవరు మాకు తెలుసు, సుమన్ ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయవచ్చు, ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇది కేవలం ఆయన బ్యాడ్ టైం ఆయనకు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ఇట్లా చేశారు తప్ప వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పేసి నాకు ఇచ్చిన స్టేట్మెంట్ టోటల్గా నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో అలాగే నాకు మెయింటైన్ అయిపోయింది. అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఒకళ్ళు ఇవ్వకపోతే మీరు అన్నట్టు బయటకు వచ్చి ప్రూవ్ చేయాలి, లేకపోతే ఏదైనా స్టిగ్మాని మనం ప్రూవ్ చేయాలి, ఇరేజ్ చేయాలని చెప్పి నేను ఐ వుడ్ హావ్ థాట్ అండి. ఎప్పుడైతే ఆ మ్యాగజైన్లో అది వచ్చిందో చాలా పెద్ద మార్పు వచ్చింది. అంటే సుహాసినికి ఒక వాల్యూ ఉందండి తమిళనాడులో అప్పట్లో. అంటే అప్పుడు ఆవిడ మణిరత్నంతో పెళ్ళి అవల, ఆవిడకు వాల్యూ ఒకటి ఉంది, సుమలతకు కూడా ఏంటో ఒకటి ఉంది, భానుప్రియకు ఉంది. వీళ్ళందరూ స్టేట్మెంట్ రావడంతో ఆ మ్యాగజైన్లో, వేరే మ్యాగజైన్ ఆ పాపులర్ మ్యాగజైన్లో, యాక్చువల్గా ఆ మ్యాగజైన్ ఏంటంటే అందరినీ క్రిటిసైజ్ చేస్తారండి, ఓపెన్గా ఉంటుంది. ఆ మ్యాగజైన్లో రావడం నాకు పెద్ద ఫెచ్చింగ్ అయింది, నాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అది. సో నాకు ఎప్పుడైతే అది వచ్చిందో అది పైగా బాగా సర్క్యులేట్ అయింది. సో నేను మైండ్ నుంచి అవన్నీ తీసాను. వాళ్ళు ఇవ్వడంతో నాకేంటంటే చాలా నాకు ఒక ఎనర్జీ వచ్చింది. సో ఐ వాజ్ నాట్ బాదర్డ్. నేను వెళ్ళి బయటికి వెళ్ళి ప్రూవ్ చేయాలి, నేను వెళ్ళి బయటికి వెళ్ళి నేను మంచివాడు అది చేయలేదు, ఇవన్నీ అసలు ఐ వాజ్ నాట్ కేర్డ్. మెయిన్ బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత మన ప్రొఫెషన్ ఏంటో డిసైడ్ చేయాలి, దీనికి వెళ్ళిపోయాను. కానీ అండ్ పీపుల్ నో మీ. చూడండి, ఇప్పుడు నాకు సెట్స్లో వర్క్ చేసే వాళ్ళు, నా ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఇంపార్టెంట్ అండి. నాకు తర్వాత బయట ప్రపంచం అనేది రెండోది అది. ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ నా ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో నా డిసిప్లిన్ గురించి, నా బిహేవియర్ గురించి అందరికీ తెలుసు. సో అందరూ షాక్ అయ్యారు కదా, ఇదేంటి ఆయన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్, ఆయన చేయాల్సిన పని కాదు ఇది, పైగా అప్పుడు బాగా సంపాదిస్తున్నాను, దానివల్ల వచ్చే ఇన్కమ్ నాకేం లేదు నాకు. సో అలా ఒక డిఫరెంట్ టాక్ కూడా అక్కడ వచ్చింది. సో అందరికీ ఏంటంటే తెలిసిపోయింది ఏంటంటే ఇతనికి ఇది చేయాలని చెప్పి ఎవరో అని అన్నారు. బట్ నేను ఏమంటానంటే ప్రతి మంది నేను చెప్తాను చూసారా, అది బ్యాడ్ టైం వచ్చేటప్పుడు రకరకమైన రూపంలో వస్తుందండి. సంజయ్ దత్కి AK-47 తీసి ఆయన తమాషగా పెట్టుకున్నాడు, ఇరుక్కున్నాడు లోపల. సో మొన్న సల్మాన్ ఖాన్ విషయం కూడా చూస్తే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది, ఇమేజ్ దెబ్బతలిగే ఇలాగా వస్తుంది అది. సో ఆ పర్టికులర్ ఫేస్లో కొందరికి 1 yearలో క్లియర్ అవుతుంది, కొందరికి 2 years అవుతుంది, కొందరికి చాలా సంవత్సరాలు పడతాయి.